మిమ్మల్ని అందరిని చూస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. అందుకే ఈ నాట్యం అనేది చాలా పవిత్రమైనది. ఎందుకంటే దేవుడైతే ఎంత పవిత్రమో ఈ క్లాసికల్ డ్యాన్స్, ఈ నాట్యం కూడా అంతే పవిత్రమైనది. కాబట్టి భక్తి శ్రద్ధలతో నేర్చుకోండి. ఎందుకంటే చిత్రసృష్టి కళలలో అంటే 64 కళల్లో ఏ కళకు దక్కని గౌరవం, ఏ కళకు పొందినటువంటి గౌరవం ఒక నాట్యానికి మాత్రమే లభిస్తుంది. మనం మిగతా కళలన్నీ కూడా ఫోకస్ అవుతాయి, కానీ నాట్యం అనేది గౌరవాన్ని తీసుకొస్తుంది. ఈ నాట్యం అనేది ఎంత గొప్పదనేది ఒక శ్లోకంలో చెప్పబడింది. నతజ్ఞానం నతత్శిల్పం నసా విద్య నసా కళ నసాయోగో నతత్కర్మ నాట్యేస్మి నదృశ్యతి అని. నదృశ్యతి అంటే ఇక్కడ దొరకనిది ఇంకెక్కడా దొరకదు, ఇక్కడ లభించనిది ఇంకెక్కడా లభించదు అనే అర్థం. అంటే ఎంత గొప్పదంటే ఎంత జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు, విజ్ఞానాన్ని, వివేకాన్ని, వినయాన్ని, ఆత్మస్థైర్యాన్ని నేర్చుకునే కళ ఏదైనా ఉంది అంటే అది ఒక నాట్యం. ఆ నాట్యం కూచిపూడి కావచ్చు, భరతనాట్యం కావచ్చు, కథకళి కావచ్చు, రాష్ట్రాన్ని బట్టి ప్రాంతాన్ని బట్టి వివిధగా రూపాంతరం చెందిన ఏ కళ అయినా కూడా చాలా గొప్పది అని మా భావన. అదేవిధంగా నేను మా చెల్లెల గురించి ఒక మాట చెప్పాలి. ఎందుకంటే వర్షల్లోత్సాహంతో పురివిప్పి నాట్యం చేసే నెమలి, భావోద్వేగంతో కలం చేతపట్టి అక్షర యజ్ఞం చేసే కవి, ఈ ఇద్దరిని ఆపడం అసాధ్యం. ఆ ఇద్దరం నేను, మా చెల్లెలు ఉదయశ్రీ అని చెప్పుకుంటా. అందుకే మా చెల్లెల పైన ఒక కవిత రాసుకున్నా, మా చెల్లెలతో నా పైన. ఆ కవిత, నా కవిత్వం భావోద్వేగ భరితం, నా చెల్లెలు నృత్యం ఆహ్లాద భరితం, నా కథలు మనిషి అస్తిత్వ జీవన విధానం, నా చెల్లెలు నాట్యం ఆంగిక వాచిక సాత్విక అభినయాల సాంప్రదాయం, నా చేతిలోని కలం మాట్లాడితే నా చెల్లెలు కాలి గజ్జలు మాట్లాడుతవి. అందుకే నాకు ఈ నాట్యం పట్ల చాలా గౌరవం ఉంది. మా చెల్లెలు ఇంకా మంచి స్థాయికి వెళ్ళాలి, ఇంకెంతోమందికి ఇన్స్పిరేషన్ అవ్వాలి. ఒక భారతదేశమే కాకుండా ఇప్పుడు శ్రీలంక, మలేషియా కాకుండా అన్ని కంట్రీస్ అన్ని తిరగాలి. తనతో పాటు తన స్టూడెంట్స్ని కూడా ప్రదర్శనలు ఇప్పించాలి. తనకు త్వరలోనే అంటే అతి చిన్న వయసులోనే పద్మశ్రీ లాంటి అవార్డులు రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆశీస్సులు అందిస్తున్నాను.